హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పులావ్. దీనికోసం ముందుగా ఉడకబెట్టిన ప్రాన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, అలాగే కారం, ఇంకా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఆనియన్, క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తం మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఈ ప్రాన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకు ఆయిల్ వదిలేంత వరకు వేపుకోవాలి, మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత పలావ్ మసాలా ఇంకా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఇంకా కరివేపాకు ఈ మూడు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం మనకి మసాలా అంతా కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకున్నాక తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనికి వాటర్ మెజర్మెంట్ వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది పడుతుంది. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో టోటల్ 4 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి సాల్ట్ సరిపోకపోతే కనుక మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మీడియం టు హై ఫ్లేమ్తో మగ్గించుకుంటూ ఉండాలి. అంతేనండి, మన ప్రాన్స్ పులావ్ అన్నది రెడీ. చాలా సింపుల్ వేలో తయారు చేశాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తెలుసు కదా నా ఛానల్ నేమ్ లక్ష్మీస్ హోమ్ స్టోరీస్. థ్యాంక్ యూ. బాయ్.